హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అనమాట. ఈ వీడియోలో అయితే మంచి అప్డేట్స్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. అండ్ దాంతోపాటు అప్డేట్స్ కాకుండా ఫ్యాక్ట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, చూసే ఉంటారు అనమాట. సో అదేంటంటే అందులో అగ్ని పరీక్ష అని ఉంటుంది అనమాట. సో అగ్ని పరీక్షలో అయితే ఉప్పల్ బాలు అటెండ్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో తననైతే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఉప్పల్ బాల్ బయటకు వచ్చిన తర్వాత ఇలా చెప్పిండు అనమాట, నన్ను పొద్దుంతా వేడి చేయించి టైం వేస్ట్, ఫుల్ డే నా వేడి చేసిన, సో దాని తర్వాత నువ్వు సెలెక్ట్ అవుతావు అది ఇది అని చెప్పేసి స్టేజ్ దాటుకుంటా. సో దాని తర్వాతనైతే నన్నైతే రిజెక్ట్ చేసి అవమానించారని చెప్పేసి అయితే తనైతే చెప్పడం జరిగింది అనమాట. సో నా చావుకు నువ్వే కారణం అని చెప్పేసి నవదీప్ని అయితే బెదిరిస్తూ ఉప్పల్ బాల్ అయితే ఒక వీడియో చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. నీకు ఇష్టం ఉంటే వాళ్ళు అలర్ట్ చేస్తారు, వాళ్ళ ఇష్టం అది, నేను చెప్తా దానికైతే నవదీప్ అయితే ఒక కౌంటర్ వీడియో అయితే చేయడం జరిగింది. సరే వాళ్ళు అవమానించారు, నాకు తెలిసి వాళ్ళు అవమానించారు. నవదీప్ చెప్పింది ఏంటంటే దానికి కౌంటర్ ఇస్తే ఏంటంటే మా బాధ్యత అది, ఎందుకంటే నేను ట్రిగ్గర్ చేయడమే. ఇప్పుడు నిన్ను ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఫేమస్ కాబట్టి నేను ట్రిగ్గర్ చేయడానికి చాలా కామెంట్స్ అయితే కింద వస్తుంటాయి. సో అలానే ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని మమ్మల్ని కూడా ట్రిగ్గర్ చేయమని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుందని చెప్పేసి అయితే నవదీప్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో అది వాళ్ళ డ్యూటీ, నన్ను అడిగితే వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు బరాబర్ చేసిళ్ళు అనమాట. ఎందుకనంటే చాలామంది అయితే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు అనమాట. సో అట్లా అయితే పెట్టకండి. బట్ నన్ను అడిగితే ఒక్కటి పర్సనల్గా అన్నట్టుగా నాకు అనిపించింది అనమాట. బట్ అఫ్ కోర్స్ అది కూడా తీసుకుంటే ఓకే, లేకపోతే మీ ఇష్టం అది. బిందు మాధవ్ చూసుకున్నట్లయితే నువ్వు ట్రాన్స్ కదా బాలు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది అనమాట. సో అదొక్కటి నాకు చాలా హర్టింగ్గా అనిపించింది. నిజంగానే హర్ట్ అయ్యాడన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మనకి తెలియాలంటే మన వారధరాజం అనాలన్నమాట. సో తను చూసుకున్నట్టయితే ఖలీఫా అనే ఒక మూవీ తీస్తున్నాడు, దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది. అండ్ దాంట్లో హీరోయిన్ చూసుకున్నట్లయితే మాల్విక శర్మ అన్నమాట, దానికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా మీరు చూడొచ్చు. అండ్ దాంతోపాటు రామ్ పోతనేని, సో తను తీస్తున్న మూవీ ర్యాపో 23 అనమాట. హెయిర్ అయితే వేరే లెవెల్ ఉన్నది అనమాట, అంటే తనకి హెయిర్ కట్ చూసుకున్నట్లయితే. సో ఆ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే పాండిచ్చేరిలో అయితే జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించిన కొన్ని పోస్టులు అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు త్రివిక్రమ్ గారు అండ్ సూర్య గారు, సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎప్పుడో ఒక మూవీ రావాల్సిందట. బట్ చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ గారు చెప్పిన స్టోరీ అయితే మన సూర్య అన్నకైతే నచ్చలేదు. సో దాంతో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత త్రివిక్రమ్ గారు అయితే మన స్పీచ్ ఇస్తూ నేనైతే సూర్యతో ఖచ్చితంగా ఒక మూవీ తీస్తా అని అయితే ప్రామిస్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఫ్యూచర్లో ఒక మూవీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 5 చూసుకున్నట్లయితే బాలయ్య అండ్ కొరటాల శివ. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇప్పుడైతే ఒక మూవీ వస్తుంది, దానికి సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. బట్ కొన్ని అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. కొరటాల శివ అండ్ బాలయ్య వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ ఆగిపోయినట్టేనా, ఇది నిజమేనా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో ఇదైతే అబద్ధం. దీనికి సంబంధించి నిన్ననైతే మూవీ టీం అయితే రియాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ SRH ఓనర్ కావ్య మెరన్, సో తన గురించి ప్రత్యేకంగా చెప్పగలరు. మన ఇండియాస్ వన్ ఆఫ్ ది టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయనే అనిరుద్ధ్ అనమాట. అనిరుద్ధ్ వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వచ్చినాయి. అనిరుద్ధ్ వాళ్ళ బాబాయ్ అయితే కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది అనమాట వాళ్ళ రిలేషన్షిప్. ఇప్పుడు వస్తున్న రూమర్ ఏంటంటే, సో వీళ్ళిద్దరి మ్యారేజ్ అయితే ఈ November 10th అవుతుందని చెప్పేసి చాలా మంది అయితే రూమర్ అయితే వస్తున్నాయి అనమాట, రూమర్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటివి అయితే నమ్మకండి, అఫీషియల్ న్యూస్ అయితే ఏవి రాలేదు. ఇంకా వస్తే మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. మన సీఎం విజయ్ తలపతి గారు అయితే జననాయకన్ OTT రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారనమాట. G5 అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఈ August 21st నుంచి అనమాట. సో చూడడానికి ట్రై చేయండి, బాగుంటుంది. నేను దానికి సంబంధించిన OTT రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ రామాయణ క్లైమాక్స్ అయితే దాని గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎన్నడూ చూడనటువంటి విజువల్స్తో అయితే రామాయణ క్లైమాక్స్ అయితే డిజైన్ చేసామని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు చేసిల్లట అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ సముద్రపు మంచు పర్వతాలను చూపెట్టబోతున్నారట. అండ్ దాంతోపాటు హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అందులో ఉంటుందట. సో ఇదైతే సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనమాట. நம்ம లైన్ చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి, సో KVN ప్రొడక్షన్ హౌస్లో తినైతే ఒక మూవీ తీస్తున్నాడట, యానిమేషన్ మూవీ. అది కూడా ఏ మూవీ కాదు, మన రామాయణ అనే యానిమేషన్
ద్వారా రూపొందిస్తున్నాడట. అండ్ తను రాసిన క్యారెక్టర్సే ఉంటాయట. దానికి సంబంధించి కొన్ని రూమర్స్ అయితే వస్తుంది. సో దానికి సంబంధించి ప్రజెంట్ వైరల్ అవుతుంది అనమాట. సో చూడాలి మన రామాయణాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడా అని చెప్పేసి మన అనిల్ రావిపూడి. నెంబర్ 10 చూసుకున్నట్లయితే జైలర్ 2 నుంచి అయితే ఆగస్టు 21కి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అన్నమాట. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే అనిరుద్ధ్ వేరే లెవెల్ ఇస్తాడు. మన అందరికీ తెలుసు హుకుమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అట్లాంటి ఇంకో హుకుం రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. నెంబర్ 11 చూసుకున్నట్లయితే నానైతే ప్యారడైస్ నుంచి అయితే సెకండ్ సింగిల్ అయితే లీక్ అయింది అనమాట. సో ఆ లీక్ అయింది మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ ఆయన వాడిల్లు మన ఇది ఎవరు ప్యారడైస్ ఫస్ట్ సింగిల్ వాడిల్లు చూసినాం, ఆయననే వాడింది అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే సెకండ్ సింగిల్ కూడా దానికి సంబంధించి ఆయన వాడిండు. ఇప్పుడు లీక్ అయిందని చెప్పేసి అనిరుద్ధ్ కాంపౌండ్ చేసేది కూడా అది కూడా లీక్ అయింది అనమాట. వేరే లెవెల్ అనిపించింది నాకైతే. దీని గురించి సపరేట్గా ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది అని అంటే ట్రోలర్స్ అనే రచ్చ నడుస్తుంది అనమాట. సో ఒకటి కాదు రెండు కాదు, ఒకరి మీద ఒకరు పోటీ పడి అయితే ట్రోల్ చేసుకుంటున్నారు అనమాట. సో దానికి సంబంధించి ప్రజెంట్ అయితే చిరంజీవి గారిని అయితే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. ఏమని అంటే తొక్కడంలో మన బాస్కి బాసే సాటి అది ఇది అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఏఐ చేసి ఇంకా చాలా అంటే చాలా ట్రోల్స్ అయితే మామూలుగా వస్తలేవు బాస్ మీదనైతే. సో దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే యష్ వర్సెస్ అల్లు అర్జున్ అన్నమాట. దగ్గర ఫ్యాన్ వార్ అయితే నడుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. తేజ సజ్జా అండ్ మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కడిది. తేజ సజ్జా చూసుకున్నట్లయితే మహేష్ బాబు వాళ్ళ అసలు తేజ సజ్జకి ఇట్లా పిఆర్ టీమ్స్ ఎక్కడ నాకైతే తెలియదు, కానీ అంటే మహేష్ బాబు గారిని తక్కువ చేయడం కోసం తేజ సజ్జం చెప్తాలో కూడా తెలీదు. బట్ ఒకరైతే ట్రోల్ అయితే చేసుకుంటున్నారు అనమాట. హనుమాన్ అంటే సంక్రాంతి టైంలో అప్పుడు 2023-24 నాకు అంత ఐడియా వస్తలేదు. హనుమాన్ మూవీ బాగా ఆడింది కంపేర్ టు మన గుంటూరు కారం చూసుకున్నట్లయితే హనుమాన్ మూవీ వేరే లెవెల్ అయితే అయిందనమాట. 100+ crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీటికి సంబంధించిన సపరేట్గా అయితే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఈ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినాయి అని అనుకుంటున్నా. సో నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయట్లేదు అసలు వ్యూస్ రీచ్ మొత్తం తగ్గిపోయింది. నేనైతే కన్సిస్టెన్సీగా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.